హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇన్స్టాగ్రామ్ యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, అదేవిధంగా ఎలా లాగిన్ అవ్వాలి వంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా మీ మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్లో ఇన్స్టాగ్రామ్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆ యాప్ అనేది మన ఫోన్లో ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. ఈ విధంగా ఇన్స్టాల్ చేసిన తర్వాత మన మొబైల్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ అనే ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత లాగిన్ అని చెప్పి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనికోసం మన దగ్గర ఒక ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ ఉండాలి. మీరు ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ నెంబర్ మీద లాగిన్ అవుతారు. లేదు మేము మెయిల్ ఐడితో లాగిన్ అవుతామంటే ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా మీరు యూజ్ చేసే మెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇచ్చుకోండి. సో ఒకవేళ లేదు అంటే క్రియేట్ చేసి ఆ ఈమెయిల్ ఐడి మాత్రం ఇక్కడ టైప్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు కన్ఫర్మేషన్ కోడ్ అనేది మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి అయితే వస్తుంది. సో దీని గురించి మీరు ఒకసారి బ్యాక్ వచ్చి మీ ఈమెయిల్ ఐడిని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మెయిల్ ఐడి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీ ఇన్బాక్స్లో ఒక కన్ఫర్మేషన్ కోడ్ అయితే వస్తుంది. సో దాన్ని ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళి అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరలా బ్యాక్ వచ్చేసి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను ఓపెన్ చేసి మీ మెయిల్ ఐడిలో ఏదైతే కోడ్ ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మన మెయిల్ ఐడికి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని తీసుకొని ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో మనం అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మనని క్రియేట్ పాస్వర్డ్ అని అడుగుతుంది. అంటే ఒక కొత్త పాస్వర్డ్ని అయితే మీరు క్రియేట్ చేసుకోండి. ఈ పాస్వర్డ్ అనేది మీ ఇష్టం అండి, మీకు నచ్చిన నేమ్ అయితే ఇవ్వాలి. కాకపోతే ఆ నేమ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఇచ్చి ఆ తర్వాత ఏదైనా ఒక సింబల్ ఇవ్వండి, తర్వాత నెంబర్స్ అయితే ఇవ్వండి. ఈ విధంగా ఇస్తే మీ పాస్వర్డ్ స్ట్రాంగ్ అయితే రికమెండ్ చేయబడుతుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ సేవ్ నాట్ నో. సో నాట్ నో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అది ఫస్ట్ డేట్ టైప్ చేసుకోండి, తర్వాత మంత్, తర్వాత ఇయర్ టైప్ చేసుకోండి. సో ఈ విధంగా టైప్ చేసిన తర్వాత కింద సెట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇచ్చి వాట్స్ యువర్ నేమ్. సో మీ నేమ్ అయితే టైప్ చేసుకోండి. మీకు నచ్చిన నేమ్ ఏదైనా చేసుకోవచ్చు. సో ఆ విధంగా చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయండి. సో ఆ అగ్రి అని చెప్పేసి ఇక్కడైతే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. యాడ్ పిక్చర్. సో మీ పిక్చర్ యాడ్ చేయాలంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ మీద క్లిక్ చేసేసుకోండి. ఆ తర్వాత వెల్కమ్ టు ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాక్సెస్ టు కాంటాక్ట్స్. సో మీ కాంటాక్ట్ నెంబర్స్ కావాలి, దీనిలో ఎలో చేయండి అంటే ఎలో మీద క్లిక్ చేసుకోండి, లేదంటే వద్దు. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మీకు వచ్చిన ఆప్షన్లో మీకు ఓకే అనుకుంటే వాటి మీద క్లిక్ చేయండి, లేదంటే స్కిప్ మీద క్లిక్ చేయండి, పర్లేదు. సో ఫైనల్గా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు నచ్చిన క్రియేటర్స్ని చూడాలి, వాళ్ళని ఫాలో అవ్వాలి అనుకుంటే ఇక్కడ సెర్చ్ బార్లో టైప్ చేయండి, అవైతే ఓపెన్ అవుతాయి. వారిని ఫాలో అయితే అవ్వండి. మీరు ఏదైనా పోస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన వీడియోస్ని అయితే పోస్ట్ చేసేయండి.